తన పట్ట పాట పట్టేటు రాయబామ మన పట్ట వెళ్ళిపోతుంది చంద్రశేల రాదు మొట్టమొదటి మనగా 2 రోజులు అర్థం ఆడండి పుణ్యవతిని తీసుకున్నాడమ్మా అసలు భార్య ఒక భర్తలు పశు మొగల అడవిలా గదము ఆవరము కోయిలా చెట్లకు వరణ సేవ హరణ భక్తలు అన్న పడివిర సెంటు అంతకంత వాళ్ళు ఇక్కడ వస్తా ఉన్నారు చంద్రశేల పట్నం చేర వస్తా ఉన్నారు 6 12 12 చంద్రశేల పట్నం చేరుకున్నారు 12 బాల పదింట గుర్రాన్ని తీసుకుపోయి గుర్రాల సోల తోలేండు ఒక పుణ్యవతిని తీసుకొని 12 గుంజల బాల పదింట కచ్చి వరకు మాత్రం వచ్చాను ఆయన కన్నవారు చూసి 3 పిల్లలు మాత్రమే కన్నవారు చూసి మా నాయన మాత్రమే ఏ రాజ్యం ఏది ఏదేసి నానే వచ్చిందని చెప్పి మాత్రమే కన్నాదనం అంటారు సంకలు చేరుకుంటా ఉన్నారా వచ్చి మాత్రం ఆయన సంకలు చేరుకున్నదే అప్పుడు ఈ పుణ్యవతి చూసింది అయినా నాదా మరి ఎంతనే కానీ పిల్లలు మన ఇంట్లో పనిచేసే దాసుల్లా లేకపోతే నీ చేతి కింద పనిచేసే మంత్రులా లేకపోతే మన చేతి కింద పనిచేసే జీతగాల్లా వాళ్ళు ఎవరయ్యా ఇంతకు కొలతంత బుక్కల కంకెడంత రౌతేసినాడు కొండెడు తెరిన నీళ్ళ సుక్కేసినాడు వత్తన ఎంత మాట నోటికి వచ్చినాయి ఆ 2 ఆడవాళ్ళు నీ చేతి కింద దాసిదే పిల్లల దాసివాళ్ళ 2 మగ పిల్లగాళ్ళు నీ చేతి కింద జీతగాళ్ళను అన్న మాటకి ఒకసారి 4 2 ఒక్కలు చేసి తలపండు చెంటు పండు కొట్టి గుమ్మడి పండు లెక్క కడతా నాకు ఈ వరకు లగ్గమైంది నా భార్య చంద్రవతి పెద్దోడు అరబంతి చిన్నోడు పూబంతి పెద్ద బిడ్డ పుష్పరాని చిన్న బిడ్డ దొడు మరి శోభరాని అయితే 4 పిల్లలు పుట్టిక నా భార్య చంద్రవతి ప్రాణమైంది 4 నా 2 కొడుకులు 2 బిడ్డలమ్మా అయ్యో నేను ఫస్ట్ అనుకున్నా సెకండేనా సెకండ్ పాడగానే ఫస్ట్ అనుకుంటే నేను ఫస్ట్ టైం అనుకున్నా కాదు సెకండ్ టైం ఓ రాజా కొడుకులారా మీరు మరి 2వ సంబంధం అని చెప్పదు రవి బాడుకోవాలైనా అనుభయ్యా నువ్వు అక్కడ అడగలేదు మేము చెప్పలేదు అడగని నీ తప్పు చెప్పండి మా తప్పు ఆ ఇంటికి తడగలేదు ఇంటికి కూర్చోలేదు సంసారం చేస్తే పుణ్యవతి తల్లి లేని పిల్లలు తీసి నీ చేతిలో పెడుతున్న కన్న తల్లి కని భూమి మీద వారేసిపోయింది దాని ఇచ్చిన బట్టలకు తిన్న కంచానికి ఆశపడచ్చిన బామ అయ్యో బామనాయ బామ పుణ్యవతి అయ్యో బామనాయ బామ పుణ్యవతో నా భార్యకి ఇచ్చిన మాట తప్పిన కని భూమి మీద వారి చేతులతో వెత్తు బామ నా 2 కొడుకులు 2 బిడ్డల కడుపులో దాలించి కళ్ళ మీద కోపం ఉంచి కడుపు నిండా అన్నం పెట్టు మగబాయి గాడు బయట పోయి బండిని కట్టం చేస్తాడు ఇంటికాడ పిల్లలన్న అదే ఎరవదలేదు బామా ఏ దేనికి దండం పెట్టా దొరకు దండం పెట్ట నా 2 4 పిల్లలు ఏమిటి జోడించి దండం పెడతానే నా పిల్లల పైలమమ్మ నా భార్య పిల్లల పైలమమ్మ నా భార్య 4 పిల్లలు తీసి బాగా పుణ్యవతి చేతులు పెట్టి కచ్చిరి బాట పట్టిండు రాజు చూసిన కచ్చిరి మాట పడతాడు కచ్చిరి కాడికి వెళ్ళిపోయినా కాడివిలో చూసిన పుణ్యవతి ఏమన్నది ఒక మాట ఏమనుకున్నది నేను ఎంతనే కానీ అనేది పుసలోడు నేను పోయి మళ్ళా నేను అవగారింటి మీద పోయిన అనుకో ఈ పూరి అటు పోయింది ఇటు వచ్చింది మేము ఎంత మందిని చూసినా కూడా పూరి నచ్చలేదు ఈ పూరి మంచిగా నరం లేని నానికే నాన్న తీర్లు ఉంటాయి ఊళ్ళతో ఏ రవుతుంది పలు రాళ్ళు కొట్టుకునే దానికి ఎక్కడైనా నా అమ్మోడు ముసలోడైనా అమ్మోడు అనుకొని సరే వాళ్ళ పిల్లలు వేసి 4 పిల్లలు నా చేతిలో పెట్టినప్పుడు ఆడికి ఏమనుకున్నది నేను కొడుకులో కనకుండా మంచిదే బిడ్డగా కనకుండా మంచిదే
కొడుకులు నా కొడుకులు అనుకుంటా, ఇద్దరు బిడ్డలే నా బిడ్డలు అనుకుంటా, వీళ్ళను సాది పెంచి పెద్ద ఎత్తనా అని అట్లా కొన్ని రోజులైతా ఉన్నాయి, కొన్ని రోజులైతా ఉన్నాయి. అయ్యో అయ్యా అట్లా కొన్ని రోజులైతా ఉన్నాయి. అట్లా కొన్ని రోజులు కాగా ఆ పిల్లలు చూసినా పుణ్యవతి ఏమనుకున్నది, ఆ పిల్లలు చూసినా అన్నం నిలబెడతాంది, ఆ పిల్లల మండ పెడతాంది. ఈ రాజు చూసినా కత్తి పోతాడు, ఇంటికి వస్తాడు. మరి నా భార్య పుణ్యవతి తినబెడతా అనుకొని ఆ పిల్లలు లేపి మళ్ళీ అన్నం నిలబెడతాడు. అట్లా కొన్ని రోజులు కాగా ఏమనుకున్నది ఒక మాట పుణ్యవతి, మరి నేను పెళ్లి చేసుకున్నది ఎందుకు, రేపటికల్లా ఆక పిల్ల ఆకలి కాదు, చెల్ల పిల్ల చేటుకు రాదు, తీయ పెట్ట తీపిల చేటు అల్లడు పోతే అప్పుల చేటు అన్నారు. ఆ పిల్లల ఎవరినా కావాలా, మరి అందుకే అన్నారు కన్న భ్రమల కంటే సాగుకున్న భ్రమలు బహు గొప్ప అన్నారు. ఆ నలుగురు పిల్లలు ఎవరిదాకా మంచిగా సాగిన తల్లి ఏమనుకున్నది పుణ్యవతి, ఊళ్ళే మంచి పేరు తెచ్చుకున్నది. వాళ్ళ అవ్వ చచ్చిపోయినా మారవన వచ్చిన కన్న తల్లి పిల్లలు మంచిగా చూసుకుంటానని 10 మందికి తెలిసిపోయింది. 10 మందికి తెలుసుకుపోయి ఆ పిల్లలతో సాగుకుంటున్నారా. ఒకరోజు ఆడపిల్ల ఏమనుకున్నది, మరి నేను పెళ్లి చేసుకునేది పిల్లల కోసమా, నా భర్త నాతోటి మాట్లాడుతుంది, నేను కొడుకులాగానా నేను బిడ్డలాగానా అనుకోని చూసిన ఈ పోరాన్లు మరి నలుగురు పిల్లలు వండుకున్నారు. నా భర్త కచ్చిరి కాడున్నాడు. అరే నా భర్త రాక ముందుకు పిల్లలకు అన్నం రైసం పెట్టి చంపుతా, చంపితే రేపటికల్లా ఏమంటారు, అరే పొలగల పానం ఎట్లా పోయిందని ఈ ముచ్చట ఆ ముచ్చట తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పడుతుంది. పోస్ట్ మార్టం చేస్తే పిల్లలు మందు పెట్టి చంపిన పేరు ఇలా మందు పెట్టారు. ఇగో ఎంతైనా గీక్తేనే పుండు అవుతుంది, ఒళ్ళిస్తేనే కయం అవుతుంది, ఏలు వంకర పెడితేనే ఎన్న వస్తుంది, కట్టకేమో పుట్టకీడు, కొమ్ముల బర్రేమో కొట్టానికి కీడు, ఇప్పకేమో తొర్రకీడు, ఈ ఆడి ఊరగానేమో ఇంటికే కీడు కదా. అంతే ఇప్పుడు ఆ ఆడివరాలు ఉన్నారు అనుకో, ఇగో చిన్ననాడు చిన్న పెద్ద ఎవరి నాకేమంటారు, ఇగో మా అవ్వ చచ్చిపోయినాక నన్ను చిన్నమ్మ అనే పిలుస్తారు, నన్ను అవ్వ అని పిలుస్తారా, ఊకే అదే పని అంటారు పాడుకోవాలా. ఎంత మంచి పేరు అది. ఈ పోరాలు చూసినావా మరి ఎంతైనా గానీ పోరాళ్ళ పానం తీస్తానా అని పోరాళ్ళు అన్నం తిన్నారు, పండుకున్నారు. ఈ పండుగ నాక వాళ్ళిద్దరు మధ్య పోయి నిమ్మ పండుకుంటారు. పోరగాళ్ళు వాళ్ళ ఏజ్ నా ఏజ్ సేమ్ ఉంటుంది. ఇద్దరు బిడ్డలు ఆడుకొని పోయింది, ఆడుకొని ఇద్దరు పొరాన్ని ఇచ్చడం వండుకున్నారు. ఈ ఇద్దరు పిల్లలు చూసినావా, అరే వాళ్ళిద్దరి దగ్గర పోయి నేను వాళ్ళతో ఇగ్మోకులు ఆడతా, నన్ను ప్రేమించమంట, ఒకవేళ